నా పేరు ఎంబీ గుందర్, ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు 2,60,000 మంది ఈరోజు వాలంటీర్స్గా పనిచేశారు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా. అందులో ఎలక్షన్ ముందు 1,08,000 మంది రాజీనామాలు చేసి ఎలక్షన్ ఎన్నికల్లో పాల్గొని ఒత్తిడి చేశారు వైసీపీ ప్రభుత్వం. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడాను. వాళ్ళు ఆ బాధలు తప్పక ఈ 1,08,000 మంది రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. అందులో 1,52,000 మంది ఎలక్షన్లో పాల్గొనకుండా వాలంటీర్లుగానే కొనసాగారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి చెప్పి నిర్వీర్యం చేయము, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పిన పాలకపక్ష ప్రభుత్వాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్ వాలంటీర్లకు కల్పిస్తామని చెప్పిన అప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రభుత్వం ఈరోజు 2 మాసాలు అవుతున్నా కూడా ఏ ఒక్క వాలంటీర్ కూడా ఈ రాష్ట్రంలో 2,60,000 వాలంటీర్లకి గాలి వదిలేసి ఈరోజు కాలయాపన చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాలంటీర్స్ పైన పూర్తి స్థాయిలో స్పందించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి బకాయి ఉన్న 2 నెలల జీతం కూడా ఇస్తూ వాలంటీర్లను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోన రాజీనామా చేసిన 1,08,000 మంది, అలాగే రాజీనామా చేయని 1,52,000 మంది కూడా పూర్తిగా ఉద్యోగాలు తీసుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అసోసియేషన్ అధ్యక్షుడిగా జగదీష్ మమ్ముల అనే నేను ఈ ప్రభుత్వాన్ని గౌరవంగా వేడుకునేది ఏంటంటే, మనం ఈ 2,60,000 మంది వాలంటీర్లు అనే వాళ్ళు గత ప్రభుత్వం అనేది నియమించడం జరిగింది. ఈ నియమించిన ఈ వాలంటీర్ని ఏం చేస్తున్నారు అనేది గవర్నమెంట్ అనేది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ స్పష్టత అనేది ఎలా యూజ్ చేస్తారు అనేది ఒక జీవో సర్క్యులర్ అనేది విడుదల చేసి వెంటనే, ఎందుకంటే ఆగస్ట్ 14 అన్నారు, 15 దాటింది, 16 వచ్చింది, 17 వచ్చింది, ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదరణ దొరకటం లేదు అని చెప్పి రాష్ట్ర వాలంటీర్లు 2,60,000 మంది 60,000 మంది కూడా ఒక దాటికి వస్తున్నారు. ఈ ప్రయత్నాలు అనేది మీరు చేస్తున్నారు కానీ స్పష్టత ఇవ్వలేదు. కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కేంద్రంలో కూడా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే అదర్ కంట్రీస్ కూడా గౌరవించాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కరోనా కాలంలో చాలా ఉన్నత స్థాయి పురస్కారాలు అనేది అందుకున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా దృఢమైనది, సేవ దృక్పథంతో ముందుకు పోయే వాళ్ళు చాలా యువత ముఖ్యంగా ఉన్నారు. దీనికి గవర్నమెంట్ అనేది యువతకి హామీ ఇచ్చింది, 20 లక్షల జాబ్ భద్రత ఇస్తామని, అలాగే 10,000 రూపాయలతో వాలంటీర్ని ఆదుకుంటామని చెప్పింది. ఆ విధంగా కొత్తగా కొన్ని పత్రికలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ వాళ్ళని సేవకులుగా మారుస్తారు, పట్టణంలో నగరపాలక సంస్థల్లో మారుస్తారని ఒక నిర్ణయం లేని, ఆదరణ లేని ఏవో చెప్తున్నారు. వాటి మీద గవర్నమెంటు, సీఎం గారు, మీరు, పవన్ కళ్యాణ్ గారు, ఈ డోలా వీరాంజనేయ మంత్రి గారు ఒక నిర్ణయం అనేది ప్రకటించాలి. ఈ ప్రకటించడం వల్ల ఈ గవర్నమెంట్ అనేది ముందుకు సాగుతుంది. ఇలా సాగడం వలన మీరు యువతకి ఒక ఆదర్శంగా నిలుపుతారు. స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, ఇంకేదో చెప్తున్నారు, కానీ ఎటువంటి ఆదరణ లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థని ఒక స్థిరమైన వ్యవస్థగా ఉంచి రాజీనామా చేసిన వాళ్ళని, రాజీనామా చేయని వాళ్ళని అందరినీ కూడా ఒకే దాటి మీదకి వచ్చి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయాన్ని పత్రికల ద్వారా కానీ మీరు ఒక జీవో విధంగా కానీ బయటికి విడుదల చేయాలి. విడుదల చేయకపోయే పక్షంలో ఈ వాలంటీర్ల స్థితిగతులు అనేది ఎలా ఉంటాయనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ 2,60,000 కుటుంబాన్ని రోడ్డుని పడేసే నిర్ణయాలు మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోడ్డు పడకుండా ఉంటారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు 3 నెలలైనా శాలరీస్ ఇవ్వటం లేదు. వాటికి కూడా గత ప్రభుత్వం చేసిన ఏవో అని చెప్తున్నారు, కానీ వాటికి కూడా మీరు సరైన